మారు పేర్లతో పాటు విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గోలేటి నుండి కొత్తగూడెం వరకు కార్మికులు పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో గోదావరి కనికి చేరుకున్న డిపెండెంట్లకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతు తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం దగ్గరలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించారు. సింగరేణి వ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి సుమారు 2000 మంది మారుపేర్ల బాధితులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రులు సర్వీస్ పూర్తి చేసుకున్న అనంతరం మారుపేర్ల సమస్యలతో యాజమాన్యం ఉపాధి కల్పించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం పునరాలోచించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం 30 ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు. ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 రోజులలోనే ఈ యొక్క సమస్యను